హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. సుమారుగా 5 నెలల సమయం అవుతుంది ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత కవిత జైలుకి వెళ్ళి. సో దీనికి సంబంధించిన తాజా లేటెస్ట్ అప్డేట్, తనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో మరలా ఇంకా కవిత గారు జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా లేదా, ఈ బెయిల్ పూర్తి స్థాయి బెయిలా, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో 160 రోజులకు పైగా జైల్లో ఉన్నటువంటి కవిత విడుదల కాబోతున్నారు. ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. సో ఇది పూర్తి స్థాయి బెయిలేనా, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా? అంటే ప్రస్తుతానికి ఇది పూర్తి స్థాయి బెయిల్ గానే చూడాలి. 2 కేసులు, అటు ఈడీ కేసులు, ఇటు సిబిఐ కేసు, ఈ రెండిట్లో కూడా బెయిల్ వచ్చింది కాబట్టి కవిత రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఆర్డర్ కాపీస్ అందిన వెంటనే బహుశా ఈరోజు సాయంత్రానికి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి. కొంచెం ఏమైనా జాప్యం జరిగితే కనుక రేపు ఉదయానికి, రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసు విచారణకి సంబంధించినటువంటి అంశాల విషయంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ని రోజులు 4 నుంచి 5 నెలల పాటు దాదాపు ఆమె జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, అధికారంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అలానే కేసీఆర్ లాంటి పవర్ఫుల్ లీడర్ కుమార్తెగా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి, ఒకసారి ఎంపీగా చేసి, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కానీ ఆమె ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకటి రిలీఫ్ ఖచ్చితంగా 100%, 100% ఒక పెద్ద రిలీఫ్ ఇప్పటివరకు కవిత ఫేస్ చేసిన దానికి కావచ్చు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఈరోజు ఉదయం ఆమె భర్త, అలానే హరీష్ రావు, కేటీఆర్, మొత్తం అందరూ సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. గత 2 దఫాలుగా వాయిదాల సందర్భంలో బెయిల్ రావడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి హోప్స్ ఉన్నాయి. పైగా ఈ కేసులో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి, అరవింద్ కేజ్రీవాల్కి ఒక కేసులో బెయిల్ ఇవ్వడం కావచ్చు, అలానే మనీష్ సిసోడియా రిలీజ్ కావడం కావచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కవిత గారికి ఈసారి బెయిల్ వస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బెయిల్ మంజూరు అయింది కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులకి, కేసీఆర్ కుటుంబానికి ఒక పెద్ద రిలీఫ్గా మనం చూడాల్సి ఉంటుంది. అంటే విచారణ ప్రక్రియ ఇంకా ఎలా కొనసాగేటువంటి అవకాశం ఉంది? బెయిల్ వచ్చినంత మాత్రాన విచారణ అయితే ఖచ్చితంగా మళ్ళీ అటెండ్ కావాల్సిన యాక్చువల్గా ఇప్పుడు బెయిల్ ఇచ్చిన దానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లియర్ డైరెక్షన్స్ ఏంటంటే, దాదాపుగా విచారణ ప్రక్రియ పూర్తయింది ఈ కేసులో. సో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి, లేదా ఇక్కడ ఉన్నటువంటి పలానా సాక్ష్యానికి కొనసాగింపుగా మరికొంత ఇన్వెస్టిగేషన్ జరగాలనడానికి ఆస్కారం లేదు. సో అందుకని సుప్రీంకోర్టు క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది ఏంటంటే, ఆమె ఒక మహిళగా ఉండడం, కేసు విచారణ విషయంలో దాదాపు విచారణ కంప్లీట్ కావడం, ఇక మిగిలినంతా కేసు వాదోపవాదాలకు సంబంధించినటువంటి అంశాలే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమె ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత కన్సిడర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఆమెకి బెయిల్ మంజూరైంది. ఇంకోటి ఏంటంటే, పిటిషన్లో ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఎవరైతే అప్రూవర్లుగా మారారో వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అభియోగం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్స్ అన్నీ కూడా ఫైల్ చేసేసారు. సిబిఐ కానీ ఈడీ కానీ చేయాల్సినటువంటి ఫైల్ షీట్ అన్నీ కూడా ఫైల్ చేశారు కాబట్టి కొత్తగా ఆ ప్రభావం ఉండదు. కాకపోతే డిఫాల్ట్ కండిషన్స్ అయితే ఈ కేసులో క్లియర్గా పెట్టారు. అందులో 3 ముఖ్యమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. 10 లక్షల రూపాయల పూచీకత్తుతో గ్యారెంటర్స్ని సబ్మిట్ చేయాలి. ఓకే. సో ఇమీడియట్గా ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉండి ఉంటారు. అంటే పూచికత అంత ఉంటుందా? 10 లక్షల వరకు, 10 లక్షల, లక్ష అట్లా చూస్తుంది. అంటే ఇష్యూని బట్టి, కేసుని బట్టి, వాళ్ళ ప్రొఫైల్స్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈసారి ఈడీ కేసు ఉంది కదా, ఈడీ అసలు ఇందులో సిబిఐ ఎంక్వైరీ కంటే ఈడీ కేసు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది అనేది కదా. ఇప్పుడు ముకుల్ రోహత్గి గారు ఫస్ట్ తన ఆర్గ్యుమెంట్స్లో కూడా చెప్పింది ఏంటంటే, 100 కోట్ల రూపాయల లావాదేవీలు మినహా ఇందులో పెద్దగా ఆరోపణలు చేయడానికి కానీ, వీళ్ళు చెప్పేదానికి కూడా అది కూడా ఆరోపణ మాత్రమే, ఆధారాలు కానీ సేకరించలేకపోయారు. అది చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంకా మీకు వేరే ఆప్షన్స్ కనబడవు కదా. సో ఆ కేసు విచారణ విషయంలో కూడా సిబిఐ కానీ ఈడీ కానీ కొత్తగా సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో దాదాపుగా విఫలమైనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇంకా కేసు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయో చూడాలి ఫర్దర్గా. కానీ ఇప్పటివరకు సేకరించినటువంటి వాటి విషయంలో ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, లిక్కర్ స్కామ్ అనేది ఒకటి జరిగింది, దానిలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి, 100 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి డబ్బు కూడా రికవరీ చేయలే. సో 100 కోట్ల రూపాయలు ఎవరి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాయి అనేటువంటి లింక్స్ మాత్రమే ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని మీదే మొత్తం డిస్కషన్ అంతా జరిగింది. అందుకే ముకుల్ రోహత్గి చేసినటువంటి ఆరోపణలు, అంటే వాదనల్లో
ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మహిళ పొలిటీషియన్, ఇంత ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకురాలు తీసుకొచ్చి ఇన్ని రోజులు జైల్లో ఉంచారు. పైగా ఈ కేసులో ఏవైతే ఈడీ ఆర్గ్యుమెంట్స్ చెప్తూ ఉందో, అరవింద్ కేజ్రీవాల్ గారి కేసులో కూడా ఇవే ఆర్గ్యుమెంట్స్ చెప్పింది. అయినా కానీ అక్కడ బెయిల్ మంజూరైంది. అది ఎందుకు ఇక్కడ అప్లికబుల్ కాదు అనేది ఆయన పాయింట్అవుట్ చేశారు. అక్కడే సుప్రీంకోర్టు ముందర ఈడీ న్యాయవాదులు చేసినటువంటి వాదనలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది కదా కేజ్రీవాల్ గారికి. అప్పటికి ఆయనకు వచ్చింది, కానీ ఆయన పరిస్థితి వేరు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ కేసులో స్పెసిఫిక్గా కవిత రోల్కి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఇంకా ఏ అవకాశం లేదు, అన్ని ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి అనేది ప్రధానమైనటువంటి వాదన. సో అలానే సుప్రీంకోర్టు దీన్ని ఏకీభవించింది. అలానే ఈ కేసులో ఫర్దర్గా జరిగినటువంటి ప్రక్రియను కూడా సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకోవడం వల్లనే బెయిల్ మంజూరుకి ఇక్కడ మార్గం సుగమమైంది. ఇంకోటి, ఈడీ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసింది. 10 సెల్ ఫోన్లు మీడియా ముందర ఇలా షో చేస్తూ కవిత గారు సబ్మిట్ చేశారు. కానీ 10 సెల్ ఫోన్స్లో 10 రోజులకు మించి డేటా రికవర్ చేసేటువంటి ఆప్షన్ లేకుండా పోయిందనేటువంటి వాదనని వాళ్ళు తీసుకొచ్చారు. ముకుల్ రోహత్గి గారు కార్లు మార్చడము, ఫోన్లు మార్చడము ఇవి కామన్గా జరిగేవి, వాటి ఎక్స్పైరీ ఇది ఉంటుంది కాబట్టి మారుస్తూ ఉంటారు, రొటీన్గా జరిగేదేమో. ఈడీ ఏం చెప్పింది, రొటీన్గా జరిగేదంటే ఇప్పుడు ఒక ఫోన్లో డేటా ఫుల్ అయితే డిలీట్ చేయడం అనేది రొటీన్గా జరుగుతుంది, ఫార్మేట్ చేయడం అనేది రొటీన్గా జరిగేది కాదు. కానీ ప్రతి ఫోన్ని ఫార్మేట్ చేశారు. 1కి 2 సార్లు ఫార్మేట్ చేయడం వల్లనే డేటా రికవరీ అనేది అసాధ్యంగా మారింది. కేవలం 10 రోజుల డేటా మాత్రమే రికవరీ చేయగలిగాం అనేటువంటి మాట చెప్పారంటే సఫిషియెంట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి సహకరించలేదు. అలానే విచారణ సమయంలో కూడా ఆమె సరైనటువంటి రీతిలో సహకరించలేదనేటువంటి వాదనని చేశారు. సో ఓవరాల్గా ఇదంతా ఆర్గ్యుమెంట్ కేసు. బట్ వీటికి సంబంధించి అవుట్కమ్ ఎప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసేటప్పుడే క్లియర్గా వచ్చేస్తుంది. కాబట్టి అన్ని ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయినాయి. ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసే అంశాలు ఏమున్నాయి అనే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం ద్వారానే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టుగా కనిపిస్తుంది. సో అంటే ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు రాజకీయంగా చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ కాదు మనం చూడాల్సింది. బట్ కోర్టు పరిధిలో ఎవిడెన్సెస్ ప్రకారం సాక్ష్యాల ఆధారంగా జరిగినటువంటి వాదనలు చాలా ప్రధానమైనవి, అవే ముఖ్యమైనవి. వాటి ఆధారంగానే బెయిల్ మంజూరు అనేది కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ కేసులో బహుశా ఎవరైతే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయన కూడా బయటకు వచ్చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఇందులో ఎవరైతే విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కన్క్లూజన్ వచ్చేది. మిగతా అంతా కూడా కోర్టు లీగల్ ప్రొసీజర్లో జరగాలి. అది ఎన్ని రోజులు జరుగుతుందని ఎవరు చెప్పలేరు. 6 నెలలు జరుగుద్దా, 6 సంవత్సరాలు జరుగుద్దా, 10 సంవత్సరాలు జరుగుద్దా, 20 సంవత్సరాలు జరుగుద్దా తెలియదు. బట్ ఇప్పటికైతే ఒక పెద్ద ఉపశమనం, కేసు ఎదుర్కోవడం అనేది ఇక ప్రొసీజర్. బట్ ఇంక మళ్ళీ జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కవిత గారికి. కాబట్టి ఈ లీగల్ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రానికి రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా దసరాకి కవిత గారి బ్రాండ్గా కనిపిస్తుంటారు బతుకమ్మ పండుగ. ఈసారి ఉంటారో లేదనేటువంటి ఒక సందిగ్ధలో ఉన్నటువంటి సందర్భంలో ఈసారి దసరాకు ముందే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సందర్భం. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి కుటుంబానికి కూడా కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. ఖచ్చితంగా ఇది పెద్ద బిగ్ రిలీఫ్. ముఖ్యంగా కేసీఆర్ గారు బాగా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. కుమార్తె జైలు పాలవడము, ఇక్కడ అధికారం కోల్పోవడము, రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉండడము, వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అంశం. సో ఇవన్నిటి నేపథ్యంలో చూస్తే ఒక బిగ్ రిలీఫ్, ఒక పెద్ద ఊరటగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన కొడుకు కూతురు ఇప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టుగా బతుకమ్మ పండగకి ఇక తెలంగాణ జాగృతి, తర్వాత భారత జాగృతి అని పేరు మార్చారు. సో ఒక ఐకానిక్ ప్రజెంటేషన్ బతుకమ్మ అంటే కవిత గారు అనేటువంటి అభిప్రాయం తెలంగాణ సమాజంలో చాలా బలంగా వెళ్ళింది. అలానే జాతీయ స్థాయిలో కూడా ఆయన చేసినటువంటి వీడియో ఫిలిమ్స్ కానీ, సాంగ్స్ కానీ దీనికి సంబంధించి, బతుకమ్మకు సంబంధించి ఆ పండగ వచ్చినప్పుడు ఆ కళ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో 4 రోజుల సమయం ఉంది కాబట్టి బతుకమ్మల సీజన్కి కవిత గారు రెడీ అయిపోయినట్టుగానే చూడాలి. ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో వస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల సమస్యలు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఈ పోటాపోటీ వాతావరణంలో పార్టీని నిలబెట్టుకోవడం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ గారికి కొంత ఉత్సాహం, మళ్ళీ పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఒక ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆమె ఎమ్మెల్సీ, రేపు అసెంబ్లీ శాసనమండలిలో రేపు మళ్ళీ ఆమెకి ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయడానికి అటు కేటీఆర్, హరీష్ రావు, చాలామంది నాయకులు పార్టీ మారిపోతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. శాసనమండలిలో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి పట్టు ఉంది.
కాబట్టి ఆమె శాసన మండలిలో ఆమె రోల్ కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్రగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో పొలిటికల్గా కేసీఆర్ గారికి ఒక ఉత్సాహం, బీఆర్ఎస్ పార్టీలో ఒక ఉత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేసు పరంగా ఏ విధంగా ఫర్దర్ ప్రొసీడింగ్స్లో ముందుకెళ్తుంది, ఆమె పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయాలని ఒక కండిషన్ పెట్టారు. కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి వాటికి కూడా అవకాశం ఉండదు. మ్యాక్సిమం ఆమె దేశం విడిచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రధానమైన కండిషన్స్ అవే, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేది కామన్గా పెట్టేది డిఫాల్ట్ కండిషన్ కింద దాన్ని మనం చూస్తాం. 10 లక్షల పూచీకత్తుతో గ్యారంటీ ఇవ్వడం ఒకటి, మూడోది పాస్పోర్ట్ సరెండర్ చేయాలనేటువంటి అంశం. సో ఈ 3 అంశాలని లోబడి ఎంత ఫాస్ట్గా ఈ ప్రొసీజర్స్ కంప్లీట్ చేస్తే అంత త్వరగా ఆమె బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో ఒక శుభవార్తగానే దీన్ని మనం చూడాలి. మొదటి రోజు కవిత గారు జైలుకు వెళ్ళినప్పుడు కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానన్న ఒక వర్డ్ ఉపయోగించారు ఆ రోజు. సో ఇప్పటికి 162 రోజులు అయిపోయింది. సో బయటకు వస్తున్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ధర్మం గెలిచిందంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మిగతా అటు బీజేపీ కాంగ్రెసే కానీ 162 రోజులు ఉంది కదా, అది ధర్మం ఎలా అవుతుంది, అవినీతి చేసింది కాబట్టి అన్ని రోజులు జైలు ఉంది అనేటువంటి కౌంటర్లు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. సో పొలిటికల్ గా ఎట్లుండేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు జైలుకి వెళ్ళి వస్తే నాయకుడి స్థాయి పెరిగేటువంటి యుగంలో మనం ఉన్నాం కాబట్టి, ఇదివరకు ఏంటంటే స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, దేశం కోసం కష్టపడిన వాళ్ళు, అట్లా ఉన్న వాళ్ళని మనం చూసాం. ఇప్పుడు అవినీతి కేసుల్లో ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే కడిగిన ముత్యాల్లాగా వచ్చినా ఇంకెలా వచ్చినా కానీ అసలు ముందు జరిగిందా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. బట్ ఆధారాలు లేవు కాబట్టి కోర్టులు వదిలేస్తాయి. కోర్టులకు కావాల్సింది ఎవిడెన్సెస్. ఆధారాలు లేనప్పుడు, ఆధారాలను ప్రభావితం చేయగలిగినప్పుడు తప్పు చేయలేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్పుకున్నా కానీ నమ్మేటువంటి స్థాయి ప్రజల్లో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు 16 నెలలు ఉన్నారు ఏకంగా, కానీ జనం బ్రహ్మరథం బట్టి 151 సీట్లు ఇచ్చారు. 13 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఒక కన్క్లూజన్ లేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన కడిగిన ముత్యం అనాలా ఇంకేమనాలో మనకు అర్థం కావట్లేదు. సో అలానే రాజకీయ నాయకుల మీద వచ్చేటువంటి అనేక కేసులు, ఏ ధర్నాల్లోనో ఆందోళనలోనో ఎన్నికల పరమైనటువంటి ప్రొసీజర్స్ వైలేషన్స్లోనూ వచ్చిన కేసులు వేరు, అవినీతి కేసులు, క్రిమినల్ కేసెస్, ముఖ్యంగా హత్యలకు సంబంధించినటువంటి కేసులు వచ్చినప్పుడు అవి ప్రొసీజర్లో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకొని బయటకు వస్తేనో, లేదా ప్రొసీజరల్గా జరిగేటువంటి డిలేని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేస్తేనో కడిగిన ముత్యాలనుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి కవిత గారి కేసులో అసలు ఏమీ జరగలేదు అనేటువంటి వాదనని ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది, బీఆర్ఎస్ నాయకత్వం చేస్తుంది. ఇది ఉద్దేశపూరితంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి కుట్ర కేసు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి విశ్లేషణ. అలానే సిబిఐ, ఈడీ కూడా దానికి తగ్గట్టుగా బలమైనటువంటి ఏ ఆధారాలను సేకరించలేకపోయింది. కేవలం ఒక 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ వ్యవహారాన్ని మాత్రమే ఇందులో ఒక అభియోగంగా, బలమైన అభియోగంగా పెట్టారు. ఇప్పుడు ఆమె సెల్ ఫోన్లు మొత్తం ఇచ్చినా కానీ డేటా రికవరీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి తప్పు జరిగిందా లేదా అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. ప్రజలు వాళ్ళ అభిమానానికి తగ్గట్టుగా మా అభిమాన నేతలు తప్పే చేయరు అనుకుంటే మనం కర్ణాటకలో చూస్తున్నాం. ఇప్పుడు అభిమాన నటుడికి సంబంధించినటువంటి చర్చ మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ అభిమానంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు మనం ఏం చేయలేం. బట్ నీతి నిజాయితీ అనేది మన మనస్సాక్షికి ఒకటి ఉండాలి. అలానే జరిగినటువంటి నేరాలు లేదా తప్పిదాలు, తప్పులు, పొరపాట్లు ఈ లెక్క రాసేటువంటి వ్యవస్థ ఒకటి పైన ఉంటుంది. సో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ లెక్కల ప్రకారం కర్మ ఇక్కడే అనుభవించి వెళ్తాం అనేది ఇప్పుడున్నటువంటి యుగంలో, ఈ యుగంలో, కలియుగంలో ఇక్కడే అనుభవించి వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలామంది నాయకుల విషయంలో జరిగింది. రాజకీయ నాయకులు కోర్టులు శిక్షించలేకపోయినా, ప్రజాక్షేత్రంలో శిక్షలు పడకపోయినా కానీ బట్ విధి దానికి సంబంధించినటువంటి శిక్షల్ని నిక్కచ్చిగా అమలు చేసిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి కవిత గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరో అతీతం కాదు. కాకపోతే రాజకీయ కోణంలో ఈ అంశాలను చూసినప్పుడు తప్పు చేయలేదు మా నేత అనేటువంటి నమ్మకం వాళ్ళ నాయకత్వానికి, వాళ్ళ కార్యకర్తలకి ఉండొచ్చు. ప్రజల్లో కూడా ఒక వర్గం నమ్మొచ్చు, కానీ అందరూ నమ్ముతారు అనుకోవడం మాత్రం పొరపాటు. బట్ ఏదో జరిగింది అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. కాబట్టి కోర్టు ముందరన్నటువంటి ఆధారాల పరంగా చూసినప్పుడు అది శిక్షకి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది కోర్టు ప్రొసీడింగ్స్లోనే తేలాల్సినటువంటి అంశంగా మనం చూడాలి. అలానే న్యాయవాదులు కూడా బలమైన న్యాయవాదులు పెట్టుకున్నప్పుడు, ఆర్థికంగా డబ్బు ఉన్నవాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు న్యాయవాదులు పెట్టుకున్నప్పుడు వీలైనంత వరకు న్యాయం దగ్గరకు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకి న్యాయం దగ్గర చేసుకునేటువంటి అవకాశం. కాబట్టి అది సిస్టంలో ఉన్నటువంటి ప్రొసీజర్స్లో ఉండేటువంటి లోపాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు. కానీ ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బహుశా కవిత గారు బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత ఇవ్వచ్చు. రాజకీయ కోణంలో జరిగినటువంటి కుట్రగా ఇప్పుడు కవిత గారు బయటికి రావడం కూడా బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఆల్రెడీ.
ఆరోపిస్తుంది, దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ఈ వాయిదా కాదు నెక్స్ట్ వాయిదాకి వచ్చేస్తుంది, వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ వచ్చింది, కవిత గారు బయటకు రాగానే పార్టీని కలిపేస్తారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, కేసీఆర్ గారు గవర్నర్ అవుతారు, హరీష్ రావు గారు కేంద్రంలో మంత్రి అవుతారు, ఇక్కడేమో ప్రతిపక్ష పాత్ర కేటీఆర్, హరీష్ రావు గారు కేంద్రంలో మంత్రి అవుతారు, ఇట్లా ఏదో ఒక లెక్క చెప్పేస్తున్నారు కదా. సో ఇది ఒక పొలిటికల్ అడ్జస్ట్మెంటా, లేదంటే జరగని ఒక కాన్స్పిరసీలో కవిత గారు ఇరుక్కున్నారా, లేదా సరైన ఆధారాలు లేనటువంటి పరిస్థితుల్లో బయటపడ్డారా ఏంటనేది ఆమె చెప్పేటువంటి వర్షన్ను బట్టి ఉంటుంది. ఆమె మొదటి రోజు నుంచి నేను తప్పు చేయలేదంటుంది కాబట్టి ఏం మాట్లాడతారో బయటకు వచ్చినా చూడాలి. బట్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇప్పుడున్నటువంటి కష్టకాలంలో, ఎందుకంటే పార్టీ పుట్టిన తర్వాత మొదటిసారిగా లోక్సభలో 0 రిప్రజెంటేషన్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇది మొదటిసారి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో ఉద్యమాల విషయంలో కానీ, అలానే ప్రభుత్వ పరంగా గతంలో జరిగినటువంటి తప్పిదాల విషయంలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ, వీటన్నిటితో విపరీతమైన ఒత్తిడిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి ఒక పెద్ద రిలీఫ్. రైట్ సార్. అది మొత్తానికి ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈరోజు సాయంత్రం 6 గంటల లోపన్నా లేదా రేపు ఉదయం అన్న బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నేరుగా హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడతారా, దీనికి సంబంధించినటువంటి విషయం అయితే చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.